ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి క్షమించడాన్ని తప్పు చేశారని మండిపడ్డారు. ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలి అన్నారు. ట్యాపింగ్ వెనుక మరెంతో మంది కీలక వ్యక్తులున్నారని ఆరోపించారు. మళ్ళీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది కుక్కలు నక్కలు పార్టీ ఫిరాయిస్తున్నారని. మరి అలాంటి కుక్కలు నక్కలను ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నాడో పార్టీలో కేసీఆర్ గారు చెప్పాలి. అలాంటి వారికి టికెట్లు ఇచ్చి కుక్కలు నక్కలను ప్రజాప్రతినిధులుగా ఎందుకు గెలిపించారో కేసీఆర్ చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజం కానీ యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి.